నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇచ్చిందా? ఇవాళ నిజామాబాద్ ఈ కోటుగాడు ఏదో కొత్తగా మాట్లాడుతున్నాడు. నేను ఉద్యోగాలు ఇచ్చినా నేను ఇవ్వకపోతే తర నడుచుకుంటా అంటుంది. నేను అడుగుతున్నా, ఏడ మీటింగ్ పెట్టాల్సి చెప్పి నేను వస్తా. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పెడతావా, బషీర్బాగ్ చౌరస్తాలో పెడతావా, అసెంబ్లీలో చర్చ పెట్టావా? పెట్టు. చెప్తే నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినవా, నువ్వు పరీక్ష పెట్టినవా, నువ్వు ఫలితాలు ఇచ్చినవా? కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ ఫలితాలు ఇచ్చి కేసీఆరే మొత్తం తయారు చేసి పెట్టినాక నువ్వు కాగితాలు పెట్టినావు. వెంకట వంటంతా చేసి పెట్టినాక గడ్డ పని వచ్చి నేనే చేస్తాను. ఓ గట్టున్నది రేవంత్ రెడ్డి తీరు. కేసీఆర్ నువ్వు మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు చెప్పి ఇవాళ యువతను రేవంత్ రెడ్డి మోసం చేసింది. అతను మోసం చేయకుండా ఉన్నాడా? కాలేజీ ఈ పిల్లలకు 2.5 ఏళ్లకే ఫీజు రియంబర్స్మెంట్ పైసలు వస్తాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలు ఫీజు డబ్బులు పిల్లల చదువులు ఆగిపోయిన పరిస్థితి. సర్టిఫికెట్లు కాలేజీలో ఇస్తలేరు, పిల్లల చదువులు ఆగం చేసి 2 లక్షలు ఒక్క సంవత్సరంలో ఇస్తాది. ఇవాళ 2.5 ఏళ్ళైనా 10,000 ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన పరిస్థితి లేదు.